మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని చేత ప్రేమించబడిన వారుడారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. గాఢాంధకారములో నేను తిరిగినను, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చూటినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు, అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నీ పాదముల నా దేవా నిన్ను నేను కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, నేనే
భయపడుదు, నా తోడు నీవుండగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో మెట్రో టీవీ ప్రేక్షకులకు మరి పునరుత్థానమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి గడిచిన కాలమంతయు ప్రభువారు తన కృపా కనికరములు కలిగిన తన యొక్క కనుదృష్టి పరిధిలో మనలను జ్ఞాపకం చేసుకొని మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని కంచెవేసి కాపాడుతూ దేవుడు నిశ్చయముగా ఆయన నమ్మదగిన వాడని మనం స్తుతించి దేవుని ఆరాధించటానికి ప్రభువారు మరి స్తుతికి పాత్రుడు, మరి స్తుతికి కారణభూతుడుగా ఉన్న దేవాది దేవునికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు కొరకైనా దేవుని యొక్క వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 7వ వచనము. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో దేవుడు అన్యజనులమైన మనలను, దేవునికి దూరస్తులమైన మనలను దేవుని యొక్క కృపా బాహుళ్యము చేత తన పరిశుద్ధమైన శక్తివంతమైన మరి కల్వరి సువార్త ద్వారా, శిలువ సత్యము ద్వారా దేవుడు మనలను తన సన్నిధానానికి ఆకర్షించి ఉన్నాడు. ఆకర్షించి తన పరిశుద్ధమైన రక్తములో మనకి పాలు పంపులు కలగచేసి మన దోషములను, మన పాపములను ప్రభువారు క్షమించి, శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి దేవునితో మనం సమాధానపడుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తములో మనలను పాలిభాగస్తులుగా ప్రభువారు మార్చి మరి దేవుని యొక్క సత్య సువార్తకు మనము సాక్షులగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ఇశ్రాయేలు ప్రజలు మరి నాయకుడైన మోషే చేత నడిపించబడినప్పుడు మరి మోషే యొక్క చివరి దశలో, చివరి కాలంలో ఇంకా మోషే నిద్రిస్తాడనగా, మహిమలో చేర్చబడతాడనగా ఆ సమయంలో మరి మోషే ఇశ్రాయేలు ప్రజలతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో దేవుడు మీ కొరకు పుట్టిస్తాడని చెప్పి మరి ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన వాక్కును మరి వినిపింపచేశాడండి. ఏ విధంగా ప్రవక్తల ద్వారా మరి వాగ్దానం చేసిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి పరలోక స్థలములను విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మరి ఈ యొక్క అవని మీద మరి జన్మించటానికి, లేదా మనలను తన యొక్క సత్యమైన జీవమైన మార్గంలో నడిపించటానికి ఒక మాదిరిగా, ఒక తోబుట్టువుగా, ఒక స్నేహితుడుగా మనలను పలకరించి, మనలను దర్శించి మన గుండె గాయములను ఆయన బాగు చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, ఆయన దావీదు మరి సంతానములో పుట్టినవాడే దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. మరి యోసేపు మరియలకు మరి ఈ లోకములో శరీరధారిగా
మరి వారి ద్వారా జన్మించినప్పటికీ, మానవ జన్మ కలిగినప్పటికీ, మరి దేవుడు తన యొక్క దైవికమైన గుణగణముల చేత దేవుని యొక్క స్వరూపంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమంతయు ఈ లోకమందు తన శరీరమందు నెరవేర్చి, మరి ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, ఆయన మరణించి తిరిగి లేచి మరి పునరుత్థానము కలిగిన వాడై దేవుని కుమారుడుగా మరి లోకము చేత మరి సాక్షిగా నిరూపించబడ్డాడు. విశ్వాసమును బట్టి ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ప్రియమైన దేవుని జనమా, ఈ లోకములో మనము ప్రభుని వెంబడిస్తున్నాము, ప్రభుని స్తుతిస్తున్నాము, లేదా ప్రభుని కలిగి ఉన్నాము అనడానికి ప్రాముఖ్యమైన ఒక సూచన ఏంటి అంటే, మనము దేవుని యొక్క వాక్యానికి విధేయులైనట్లయితే, దేవుని వాక్యానికి మనము లోబడినట్లయితే మనము దేవుని యొక్క కుమారులుగా మనము మార్చబడతాము. మీరును వారిలో ఉన్నవారై, వారిలో అనగా ప్రవక్తలలో, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా ఉన్న ప్రభు నామాన్ని మనము, ఆయన ప్రభువారి యొక్క సత్య సువార్తకు మనం లోబడుచున్నాము గనక, మరి ఆ యొక్క నిత్యమైన సంకల్పములో, ఆ దైవికమైన ప్రణాళికలో మనము కూడా ఉన్నాము గనక ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై ప్రభునందు మనం విశ్వసిస్తున్నాము గనక, ప్రభుని వెంబడిస్తున్నాము గనక, స్తుతిస్తున్నాము గనక యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనకి మాదిరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు మాదిరిగా ఉన్నారండి. ఈ లోకంలో మనం ఎవరిలాగా ఉండాలి, ఎవరిని పోలి ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిగా మార్చబడుటకు, యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. మన పేరు, ఇప్పుడు నా పేరు రోజా. నేను రోజాగా ఉండటానికి పిలువబడలేదు. నేను ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభుల వారిగా మార్చబడుటకు రోజా ప్రభు పిలిచాడు, రోజానే. అలా వ్యక్తిగతంగా యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనం ఎందుకు ఈ లోకములో దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం, ఎందుకు దేవుని చేత మనం ప్రత్యేకించబడ్డాం, ఎందుకు దేవుడు మనలను పిలుచుకున్నాడు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఏంటి అంటే మనము దేవుని యొక్క పోలికలో మార్చబడాలని. ఈరోజు ప్రభువారు తన సంఘాలను స్థాపిస్తూ, తన సత్య సువార్తను మన యొక్క వినికిడికి వినిపిస్తూ దేవుని వాక్యము నలుమూలలా బోధించబడుతుందంటే దానికి ఒకటి ప్రధానమైన కారణం ఏంటి అంటే మనము యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డాం. ఎంత స్టాండర్డ్గా ఉంది కదండి, ఎంత హై స్టాండర్డ్. ప్రభువారు ఎంత స్వచ్ఛమైన వాడో, ఎంత యథార్థవంతుడో, ఎంత నమ్మదగిన వాడో, అంత నమ్మదగిన వారుగా, అంత యథార్థవంతులుగా, ఆయన ఎంత నీతిమంతుడో మనలను కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చబడుటకు మనలను ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. చూడండి 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. ఏ విధంగా దేవుని యొక్క అదృశ్య లక్షణములన్నీ ప్రభులో ఉన్నాయండి, క్రీస్తులో ఉన్నాయి. అది ఏంటి అంటే నిత్యమైన శక్తి, దైవత్వము. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువులో మనం దేవుని యొక్క మహిమను మనము చూచేవారముగా ఉన్నాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ప్రియమైన వారులారా, 2 మరి విభాగాలు లేదా 2 మరి గుంపులుగా ఉన్నారు. ఏంటి అంటే దేవుని చేత పిలువబడి, దేవుని రక్తం చేత కడగబడి, మరి కృపలో నిలవబడిన సంఘము,
వారు ఏ విధముగా ఉంటారు అంటే వారు దేవునిని తెలుసుకొని దేవునిని మహిమపరిచేవారుగా ఉంటారు. రెండవది, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నామంటారు. రెండవది, ప్రభుని వెంబడిస్తున్నాము అంటారు. వారు దేవుని ఎరిగిన వారుగా ఉంటారు కానీ దేవుని మహిమపరచని జనముగా ఉంటున్నారు. రెండు ప్రియమైన వారులారా, ఒకరు థ్యాంక్ఫుల్గా ఉంటారు వారి జీవితాన్ని జీవించే విధానాన్ని బట్టి, కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు. ఈ లోకంలో కొంతమంది ఎలా ఉంటారంటే ప్రభు నామాన్ని ఎరిగిన వారుగా ఉంటారు కానీ మరి కృతజ్ఞత లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అంటే వారు ఎవరబ్బా? కృతజ్ఞత లేని వారుగా జీవించేవారు ఎవరు అంటే దేవుడు చేస్తున్న వారి జీవితంలో చేస్తున్న మేలులు ఉపకారములు మరిచిన వారు. మరొకసారి చెప్తున్నానండి, పిండమైన నాటి నుండి నేటి వరకు మన జీవితంలో వచ్చిన ఒడిదుడుగులు, దేవుడు మనకిచ్చిన ఈవులు, దేవుడు మనకిచ్చిన కృపావరములు, ఆశీర్వాదములు, మరి మన యొక్క ఆకలి దప్పులను తీర్చి సర్వ శరీరులకు సర్వజీవులకైనా ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా మనం ఎలా ఉండగలుగుతాం? తన ఊపిరిని మనలో పోసి మనకి జీవాన్ని ఇచ్చి జీవాత్మను కలగజేసి మరి దేవుడు తన ఉన్నతమైన పరలోక పిలుపులో మనకి పాలు దయచేస్తూ ఉన్నాడు. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ప్రియమైన వారులారా, ఈ చివరి దినాలలో దేవుని సంగమా మనం కృపలో నిలవబడాలని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. సత్యములో నిలబడాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వస్తుండగా ప్రియమైన వారులారా, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము 13వ వచనము నుండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవుని చేత వెలిగించబడిన మనము, దేవుని చేత పిలువబడిన మనము, దేవుని చేత ఆకర్షించబడిన మనము జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఈ వివేచన అందరికీ ఉండదండి. వివేచన, అండర్స్టాండింగ్, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ దేవునికి లోబడతారో, దేవుని మహిమపరుస్తారో, అట్టి వారికి దేవుడు తన జ్ఞానాన్ని, తన వివేచనను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనము, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఈ లోకంలో మనం వెండిని బంగారంను సంపాదించుకుంటున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, వాటన్నిటిని సమకూర్చుకుంటున్నాం. కానీ ఒకరోజు ఆ వస్తువులు మరి పెరిషబుల్, అవన్నీ నశించిపోయేవి. ఈ లోకంలో మనం దిగంబరులుగా పుట్టాము, మళ్ళీ ఆయన రాజ్యములోనికి లేదా మనము దిగంబరులుగానే పాతిపెట్టబడతాం. మనం ఈ లోకంలో సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న, మనలను క్షమించి శుద్ధీకరించి మనలను పరిశుద్ధపరిచి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాలండి. జ్ఞానము సంపాదించుకోండి, వివేచన సంపాదించుకోనండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులని దానితో సమానము కావు. హల్లెలూయా. ఈ లోకములో మనకు ఎన్నున్నప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ, ఎంత చక్కని భవనము మనకు ఉండినప్పటికీ, ఎంత చక్కని వాహనాలు మనకు ఉన్నప్పటికీ, సమస్తము దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు, వస్తువులు, వాటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించినప్పటికీ వాటన్నిటి కంటే శ్రేష్టమైనది ఏంటి అంటే ప్రియమైన దేవుని జనమా, ఆయన యందు భయభక్తులు గలవారికి మరి దేవుడు తన జ్ఞానాన్ని మరి ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అది అందరికీ రాదండి. ఎవరైతే భయభక్తులతో వారి నోటిని కాచుకొని, హృదయాన్ని మలుచుకొని, వారి నడతను మరి
మరి బాగు చేసుకుంటారో, శుద్ధి చేసుకుంటారో, మేలుకుంటారో అట్టి వారికి దేవుడు తన జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించి నడిపించేవాడుగా ఉన్నాడు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనతలున్నవి. దేవుని జ్ఞానం కలిగిన బిడ్డల్ని దేవుడు ఈ లోకంలో తక్కువగా ఉంచడు. మరొకసారి చెప్తున్నానండి, దేవుని రక్తము చేత కడగబడి పిలువబడిన బిడ్డలు, దేవుని కృపలో పిలువబడిన బిడ్డలు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఎవరైతే ఈ లోకములో దేవుని కలిగి ఆశ్రయించి క్రీస్తులో మరుగై ఉన్న జీవితాన్ని జీవిస్తారో దేవుడు అంటా ఉన్నాడు వారికి దాని కుడి చేతిలో దీర్ఘాయువు, జ్ఞానం కలిగిన బిడ్డలు దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ఘనతలున్నవి. ఇప్పుడు లోకమంతా పరిగెత్తుతుంది ఘనత కొరకు, ధనము కొరకండి. దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ అండ్ ఫేమ్. ప్రియమైన వారులారా, ఇవన్నీ ఎక్కడున్నాయంటే ప్రభువారి పాద సన్నిధిలోనే ఉన్నాయి, ప్రభువారి సన్నిధిలోనే ఉన్నాయి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలని క్షేమకరములు. దేవుని యొక్క మార్గము క్షేమము, దేవుని యొక్క మార్గము సుఖము, నెమ్మది, ఘనత, సంపద. దాన్ని అవలంబించిన వారికి అది జీవవృక్షము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకానొక టైంలో ఏదైనా తోటలో జీవవృక్షం తింటారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, ఖడ్గజ్వాలను, కేరుబులను నిలవబెట్టించి ఆదాము అవ్వ ఆ జీవఫలాన్ని, జీవవృక్షాన్ని తినకుండా దేవుడు కంచె వేశాడు. కానీ ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో దేవుడు మనకెంత ఆధిక్యతను ఇస్తున్నాడంటే, గొర్రెపిల్ల జీవగ్రంథమందు మన పేరు రాసి తన జ్ఞానాన్ని, కృపను, తన క్షేమాభివృద్ధిని ప్రభువారు కలగజేస్తూ ఉన్నారు. దాన్ని అవలంబించిన వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ప్రియమైన వారులరా, లోకంలో ఉంటున్న మనము దేన్ని పట్టుకుంటున్నాము, దేన్ని ఆస్వాదిస్తూ ఉన్నాము? జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచనము వలన ఆయన భూమాకాశములను స్థిరపరచెను. ప్రియమైన వారులరా, మన దేవుడు ఈ లోకములో మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళటానికి, మనం ఈ లోకంలో మరి వైరాగ్యము కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానాన్ని, కృపను మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. వివేచన వలన ఆయన భూమాకాశములను స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తము దాని దాని కాలములో జరుగునట్లుగా సమస్తాన్ని ప్రణాళికతో నిర్మించిన దేవుడు మన జీవితాలని కూడా, మోడుబారిన మన జీవితాలను కూడా దేవుడు చిగురింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. నా కుమారుడు అలసైన జ్ఞానమును, వివేచనను భద్రము చేసుకొనుము. హల్లెలూయా. భద్రపరుచుకో, దాచుకో. ప్రియమైన వారులారా, పరసంబంధమైన ఆధిక్యతలు, పరసంబంధమైన అనుభవాలు, పరసంబంధమైన ఈవులను మనము ప్రభు సన్నిధిలో కోరుకొని పొందుకొనున్నట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము, అది నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మెడకు అలంకారముగా ఉండును, అవి నీకు జీవముగాను. ప్రియమైన వారులరా, దేవుని యొక్క నామమే, దేవుని యొక్క వాక్యమే జ్ఞానము, దేవుని యొక్క నామమే, జ్ఞానమే మనకు సమస్తమై ఉన్నది. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. ఎందుకు త్రొట్టిల్లదు అంటే, మనం దేవుని జ్ఞానం చేత బోధించబడుతున్నాము గనక, దేవుని జ్ఞానము చేత నడిపించబడుతున్నాము గనక, మన జీవితాలు భద్రపరచబడుతున్నాయి గనక నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. హల్లెలూయా. దేవుడు చేస్తున్న వాగ్దానం అండి. నరుడు కాదు మనతో మాట్లాడుచున్నది, మనతో మాట్లాడుతున్నది దేవాది దేవుడు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని లోకములో పొందుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క జ్ఞానం సత్యములో జీవిస్తారో, అట్టి వారికి దేవుడు అనుగ్రహిస్తున్న పరసంబంధమైన ఈవులు. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. కీడు అపాయము పక్క వాళ్ళకు వస్తుందేమో కానీ నీకు రాదు.
దుర్మార్గులకు నాశనము, అకస్మాత్తుగా భయము వారికి వచ్చినప్పుడు నీవు మటుకు సురక్షితముగా ఉంటావు. యెహోవాయే నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. మన కాలు చిక్కబడుకున్నట్లు, మన కాళ్ళు త్రొట్టిల్లకుండినట్లు దేవుడు మనల్ని ఈ లోకంలో కాపాడగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మరి ఈ చివరి దినాలలో మనము ఈ లోకములో దేని వైపు చూస్తున్నాము, దేని పొందుకోవాలనుకుంటా ఉన్నాము? కేవలము దేవుని యందు మనం ఉంచవలసిన నిరీక్షణ మనం ఉంచినట్లయితే, చూడండి దేవుడు ప్రభువారు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది? సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి, యుక్తమైన మార్గము, మరి మంచి మార్గములో, సత్యమైన మార్గంలో నడిచేది ఎవరంటే దేవుని యొక్క దైవ జ్ఞానము కలిగిన వారు మాత్రమే మరి దేవుని యొక్క ఇరుకైన మార్గములో నడిచి కృపలో విశాలతను పొందుకుంటారు. ప్రియమైన వారలారా, 11వ వచనం చూడండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. ఎవరో మనలను పడద్రోస్తారనో, ఎవరో మనల్ని పడేస్తారనో, ఎవరో మనకి ఏదో చేసేస్తారనో మనం దేనికి ఆందోళన పడవలసిన భయమేమీ లేదండి. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. నీ తలంపులకు దేవుడు తన సమాధానాన్ని అనుగ్రహించి, మరి నీకు జ్ఞానంకు మించిన సమాధానముతో ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. చూడండి, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. మన జీవితకాలం అంతయు యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు గనక, దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు గనక, దేవుని జ్ఞానాన్ని మనం అనుసరిస్తున్నాము గనక, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని మనం ఆశపడుతున్నాము గనక, ప్రియమైన వారులారా, ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలిగిన వారమై మనం ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మనలను వర్ధిలింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనము. పట్టపగలు అగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతివంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. ఎవరి జీవితాలు ఇలా ఉంటాయంటే, ఎవరైతే దేవునికి స్థానం ఇస్తారో, ఎవరైతే దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరిచేవారండి, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా, మార్నింగ్ స్టార్ లాగా నీతిమంతుల మార్గం అంతకంతకు దేవుడు మనలను వర్ధిలింప చేస్తూ ఉంటాడు. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతారు. మరి ప్రియమైన వారలారా, చూడండి 21వ వచనము 20 నుంచి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. మనంతరాత్మకు మనం బోధించుకోవలసింది ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకోవాలండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. దేవుని వాక్యము మనం తొలగించినట్లయితే, మన కన్నుల ఎదురు నుండి మనం గుర్తు చేసుకోకుండా ఉన్నట్లయితే, మనం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం. మనకి ఏది చేయాలంటే అది చేస్తాం. భయం లేకుండా మనము ఈ లోకంలో బ్రతకగలుగుతాం. ఎప్పుడూ దేవుని యొక్క భయము మన కనుల ఎదుట లేనప్పుడు. కానీ ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, నా వాక్యమునకు నీవు చెవియొగ్గుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సర్వ శరీరానికి ఆరోగ్యము కావాలా? ప్రియమైన దేవుని జనమా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వు. దేవుని వాక్యము నీలో ఒక ఉబ్బుకుచుండు నీటి ఊటలాగా
ప్రవహింపచేయని. దేవుని ఆత్మను నీలో నిర్బంధించకు. దేవుని ఆత్మ నీలో పరవశించినట్లుగా, పరవళ్ళు తొక్కున్నట్లుగా, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసములో మనం ఎదిగి బలపరచబడినట్లుగా, మనలో ఉండే కుటిలత, మనలో ఉండే కల్మషం, మనలో ఉండే అసూయ, ద్వేషము, పగ, కోపము సమస్తమును కలవరి శిలువలో దొర్లించబడినట్లుగా, మన పాప భారమంతయు మనం తీసుకున్నట్లయితే మన ఆత్మలు తేలికపరచబడతాయి, మన హృదయాలు తేలికపరచబడతాయి, మన జీవితాలు తేలికపరచబడతాయి. దొరికిన వారికి అవి జీవము. దొరికించుకున్నావా దేవుని జ్ఞానము? అయితే ఆ జ్ఞానము నీకు జీవముగా మార్చబడుతుంది. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? మందులు కాదండి, మాకులు కాదండి, వైద్యుడు కాదండి. నరుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మన సర్వ శరీరానికి ఆరోగ్యము కావాలి అంటే దేవుని వాక్యము ఒక కంఠ హారముగా నీవు నీ మెడకు అలంకరించుకో. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. అవి దొరికిన వారికి జీవము. ఆ జీవం ఏం చేస్తుందంటే జీవధారలు మన హృదయంలో నుంచి ప్రవహింపజేస్తాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ లోకములో మాయల చేత మన హృదయము చిక్కుకుండినట్లు, మనం దేని చేత పట్టబడకుండినట్లు, మనం దేని చేత ఈ లోకములో మరి నశించిపోకుండినట్లు, ప్రియమైన వారలరా, దేవుడు మాత్రమే మనలను ఆకర్షించినట్లుగా ఈ చివరి దినాల్లో మనకు కావలసిన మరి మెలుగు కలిగిన ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ, విధేయత కలిగిన కృప, విస్తారమైన ఓపిక పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి దినాలలో మనందరికీ దయచేయునుగాక. ఈ మాటలను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలగచేయునుగాక. దైవాశీస్సులు.